అనిపించినప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చండి. అందుకనే ఇందులో షేర్ చేశాను. ఇగో చూసారు కదా, ఇంకా పునుకుల్లాగా మనం ఒక్కొక్కటి ఇంక ఇలా వేసేసుకోవడమే. అరగంట అయినా మనం పిండి నానేస్తేనేనండి మనకి బాగుంటుంది. శ్రావణ శుక్రవారాల్లో మనం చాలా దీనిగా కొత్త బట్టలని కొత్త వస్తువులని అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాగే పొయ్యి కూడా ఇంకా మార్చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా శ్రావణ శుక్రవారం లోపల పొయ్యి అది కూడా మార్చేసుకుందాం అనుకుంటున్నాను. ఆండాళ్ళ తిరునక్షత్రం కూడా పడుతుందండి. అందుకనే ఆ అమ్మవారి తిరునక్షత్రం కూడా పడుతుంది 7వ తారీఖు. ఈ లోపల అన్నీ కూడా ఇంకా సర్దుకుంటున్నాను. ఇంకా పూజ అది చేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నాను. విశేషంగా అలంకరణ చేసుకోవడానికి, పూజలు అవి చేసుకోవడానికి మనం శ్రావణ శుక్రవారాలు అదిను ఆడవాళ్ళకి పండగలాగా అనిపిస్తూ ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది, మీకు అలాగే ఉంటుందా అని నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకా పాలైతే తోడేస్తున్నానండి. మనం పునుకులు వేసే లోపల మళ్ళీ 100 పనులైనా వస్తూ ఉంటాయండి. దగ్గరుండి మనం పునుకులు మనం కలుపుతూ ఉంటేనే బాగుంటుంది. ఇగో చూసారు.